ఈ దేశంలో దుర్మార్గపు అరాచకపు విధానాలు అవలంబిస్తున్నటువంటి పార్టీ. కేంద్రంలో 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ఈ పార్టీ తెలంగాణకు కానీ దేశానికి కానీ ఉరగబెట్టింది ఏం లేదు, చేసింది ఏం లేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు, కోటి ఉద్యోగాలు కూడా 50 లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వలేరు. 5 ట్రిలియన్ ఎకానమీ అన్నారు, దానికి అతి గతి లేదు. జీడిపి పెరగలే, ధరలు విపరీతంగా పెరిగినాయి. దేశంలో అనేక రకాలైనటువంటి సంఘటనల వల్ల ఈశాన్య భారతదేశం కానీ దేశంలోని ఇతర కొన్ని రాష్ట్రాలు కానీ అట్టుడికిపోయినాయి ఈ భారతీయ జనతా పార్టీ పాలనలో. ఒక లౌకిక దేశంగా ఉన్నటువంటి భారతదేశంలో అనేక రకాలైనటువంటి రెచ్చగొట్టే ప్రకటనల ద్వారా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రులు కానీ ఎంపీలు కానీ ఈ దేశంలోని చాలా వర్గాల ప్రజల మనోభావాల్ని దెబ్బతీసింది. ఒక ఆయన కర్ణాటక నుంచి ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఏకంగా భారతదేశ రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఆయన మాట్లాడింది. ఆయనను సస్పెండ్ చేయదు ఇప్పటిదాకా భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా ఇంకా కొంతమంది ఇష్టం వచ్చినట్టుగా నువ్వు గిదే తినాలి, నువ్వు ఇదే బట్టలు కట్టుకోవాలి, నువ్వు గిట్లనే ఉండాలి అని చెప్పి సమాజాన్ని విభజించేటటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భాలు ఈ 10 ఏళ్లలో చూసినాం. ఒక్కటంటే ఒక్క మంచి పని ఈ దేశంలో దళితులకు కానీ గిరిజనులకు కానీ అణగారిన వర్గాలకు కానీ యువతకు కానీ మహిళలకు కానీ రైతాంగానికి కానీ ఈ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం ఏమి చేయలేదు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి బయ్యారం ఉక్కు కర్మాగారం పెట్టలే, కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టలే, ఐటీఐఆర్ను రద్దు చేసేసిండ్రు, ఒక నవోదయ విద్యాలయం ఇవ్వలే, జిల్లాకు ఒక కేంద్రీయ విద్యాలయం ఇవ్వలే, ఒక మెడికల్ కాలేజ్ ఇవ్వలే, ఒక ప్రాజెక్టుకు ఇరిగేషన్ ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వలే. ఏమీ చేయకుండా తెలంగాణకు పూర్తి స్థాయిలో అన్యాయం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం. తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిరని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి తెలంగాణ పుట్టుకను అవమానిస్తాడు. పుట్టిన తెలంగాణ కొత్తలోనే మొగ్గలోనే పసిగుడ్డు ఉన్నటువంటి తెలంగాణలో 7 మండలాలను తీసుకొని పోయి ఆంధ్రాకు బదలాయిస్తాడు. సో ఇట్లా అనేక రకాలుగా ఇటు తెలంగాణకు కానీ అటు దేశానికి కానీ అన్యాయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళతోని జోడీ కడితే ఏముండదు మంచిది, వాళ్ళతోని జోడీ కట్టకపోతే ఈడీ వస్తుంది, వాళ్ళతోని కలవకపోతే వాళ్ళతో మంచిగా ఉండకపోతే ఐటీ వస్తుంది, సిబిఐ వస్తుంది. ఉత్తర భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కొరకరాని కొయ్యగా మారుతున్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కన్వీనర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని లిక్కర్ కేసులో, అసలు కేసే కాదు పాడు కాదు, దాంట్లో ఇరికిచ్చి పాపం ఆయన జైల్లో పెట్టారు. వాళ్ళ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా గారిని సంవత్సరానికి పైగా జైల్లో పెట్టారు. ఇంకా వాళ్ళ నాయకులను చాలామందిని జైల్లో పెట్టి కొంతమందిని బెదిరిస్తూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో కూడా ఒక బలమైన నాయకుడిగా ఉండి 2 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి జాతీయ పార్టీగా మార్చి జాతీయ రాజకీయాల్లో ఒక గుణాత్మకమైనటువంటి మార్పు ఈ దేశ ప్రజానీకం జీవితాల్లో రావాలని చెప్పి ఒక కొత్త చర్చకు తెరదీసి నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల మీద అరాచకాల మీద గొంతెత్తిన కేసీఆర్ గారి కుటుంబం మీద కూడా, వారి కుటుంబంలో సభ్యురాలైనటువంటి కవిత గారి మీద కూడా ఈడీ కేసు సిబిఐ కేసు పెట్టి ఒక అన్యాయమైన అక్రమమైన ఎలాంటి ఆధారాలు లేనటువంటి కేసు పెట్టి వారిని కూడా జైల్లో పెట్టారు. అంటే ఈ దేశంలో కేవలం భారతీయ జనతా పార్టీ ఉండాలి, వేరే పార్టీలు ఉండద్దు. ఈ దేశంలో నాయకుడు అంటే నరేంద్ర మోడీ అమిత్ షాలే ఉండాలి, ఇంకెవరు ఉండద్దు అనేటటువంటి ధోరణితోని ఆ పార్టీ వాళ్ళ జాతీయ నాయకత్వం పనిచేస్తూ ఉన్నారు. ఏమున్నా అసలు ఈ లిక్కర్ కేసులా? ఇవాళ ఈ లిక్కర్ కేసులో గతంలో జైల్లో వీళ్ళు పెట్టినటువంటి మాగుంట శ్రీనివాసులు రెడ్డి వాళ్ళ కొడుకు రాఘవ, ఇవాళ ఆయన ఎన్డీఏ అభ్యర్థి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆయన. అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి అనేటైన ఇంకొక ఆయన భారతీయ జనతా పార్టీకి డబ్బులు ఇవ్వగానే ఆయన బెయిల్ మీద జైలు నుంచి విడుదలవుతాడు. వీళ్ళిద్దరు చెప్పినటువంటి మాటల్ని పట్టుకొని అటు కేజ్రీవాల్ మీద ఇటు కవిత గారి మీద కేసు పెట్టి వాళ్ళిద్దరిని జైల్లో పెడతారు. కారణం ఏంది? వీళ్ళతో మంచిగా ఉంటేనేమో ఏముండదు, వీళ్ళతో మంచిగా లేకుండా వీళ్ళ మీద పోరాటం చేస్తే కేసులు పెడతారు. ఉదాహరణకు నేను కొన్ని వివరాలు మీడియా ద్వారా ప్రజల ముందు పెట్టదలుచుకున్నాం. అసలు చరిత్రను చూస్తే గతంలో మనము ఎప్పుడైనా చిన్నప్పుడు చదువుకున్నా, ఇప్పుడు చదువుకునే వాళ్ళైనా క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటారు. కానీ ఇప్పుడు నేను చెప్పే పేర్లు చూస్తే వీళ్ళు బీజేపీలో చేరకముందు, బీజేపీలో చేరిన తర్వాత వీళ్ళ కేసుల సంగతి ఏందనేది అర్థమైపోయింది. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సహకార శాఖలో మనీ లాండరింగ్ కేసు ఉండే ఈడీ విచారణ జరిగింది.
ఆయన ఎన్సీపీని చీల్చి బయటకు వచ్చి బీజేపీ ప్రభుత్వంతో చేతులు కలపగానే ఆ కేసు మాయమైపోయింది. కేంద్ర మాజీ మంత్రి ప్రఫుల్ పటేల్, ఈయన కూడా ఎన్సీపీ నాయకుడు, ఈయన కూడా అజిత్ పవార్ గారి టీంలో ఉండి ఈయన కూడా బీజేపీతోని అలయన్స్ కాగానే ఎయిర్ ఇండియా విమానాల కొనుగోలు కేసు ఈడీ సిబిఐ దర్యాప్తు బంద్ అయిపోయింది, కేసును మూసిపారేసింది. శివసేన ఎమ్మెల్యే ఈయన ఏక్నాథ్ షిండే టీంలో ఉన్నాడు, ప్రతాప్ సార్ని. శివసేనలో ఈయన ఉన్నప్పుడు ఈయన కంపెనీల్లో ఈడీ సోదాలు దర్యాప్తులు జరిగినాయి. ఈయన ఎప్పుడైతే షిండే టీంలో ఉండి బీజేపీతో జట్టుకట్టిండో కేసు క్లోజ్. అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాంగ్రెస్ మంత్రిగా ఉన్నప్పుడు శారద చిట్ ఫండ్ స్కాము, గౌహతి వాటర్ పైప్ లైన్ స్కామ్లో సిబిఐ విచారణ, ఈడీ విచారణ జరిగింది. బీజేపీలో చేరగానే ఫైలే క్లోజ్ అయిపోయింది. ఎన్సీపీ నేత హసీన్ ముష్రిఫ్, ఈయన చక్కెర పరిశ్రమ ఉండే, ఆ పరిశ్రమ మీద దాడులు జరిగినాయి గతంలో. ఆయన ఎప్పుడైతే ఎన్సీపీ అజిత్ పవార్ టీం బీజేపీతో కలిసిందో ఈయన కూడా అజిత్ పవార్తో ఉన్నాడు. ఆ కేసు విచారణ అంతా క్లోజ్. తర్వాత శివసేన నుంచి యావత్మల్ ఎంపీ భావన గావిలి, ఆమె వ్యాపార సంస్థల మీద ఈడీ దాడులు జరిగినాయి. ఎప్పుడైతే అసలు ఇప్పటి వరకు ఈ కేసులో ఈడీ ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేయాలి. శివసేన ఎమ్మెల్యే యామిని, ఆమె కుటుంబము ఫిమా నిబంధనలు ఉల్లంఘించిందని చెప్పి ఈడీ ఐటీ దాడులు జరిగినాయి. ఆమె బీజేపీలో చేరగానే కేసు క్లోజ్. అంతేందుకు పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ రాజ్యసభ సభ్యులు గతంలో సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నప్పుడేమో బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిరని చెప్పి ఈడీ ఐటీ కేసులైనవి. వీళ్ళను ఆంధ్ర మాల్యాలు అని చెప్పి మాట్లాడిండు రాజ్యసభలో బయట. ఎవరు? జీవీఎల్ నరసింహరావు గారు, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు, రాజ్యసభ ఎంపీ. వీళ్ళు ఆంధ్ర మాల్యాలు, కర్ణాటకలో విజయ్ మాల్య ఎట్లనో వీళ్ళు ఇట్లా ఆంధ్రాలో ఆయనలాగానే వీళ్ళు ఆంధ్ర మాల్యాలు, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి గొంతెత్తిండు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. వీళ్ళిద్దరు భారతీయ జనతా పార్టీలో చేరంగానే జీవీఎల్ నరసింహారావు గొంతు మూతపడ్డది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇక వీళ్ళు ఎంపీలు అయిపోగానే వీళ్ళ మీద ఎలాంటి విచారణ లేదు, ఈడీ కేసు బంద్, ఐటీ కేసు బంద్. అట్లనే పంజాబ్ సీఎం మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ కొడుకు రణీందర్ సింగ్, ఈయన ఫిమా నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి ఈయన మీద ఈడీ, సిబిఐ, ఐటీ 3 సంస్థలు దాడులు చేసినాయి. ఎప్పుడైతే అమరీందర్ సింగ్ బీజేపీలో చేరిండో కేసులో ఎలాంటి పురోగతి లేదు. సమాజ్వాదీ పార్టీ ఎంపీ సంజయ్ సేత్, ఈయన కంపెనీ మీద ఐటీ దాడులు జరిగినాయి. ఈయన బీజేపీలో చేరగానే ఎలాంటి దాడులు లేవు. టీఎంసీ ఎంపీ సువేంద్ అధికారి దొల్ల కంపెనీల ద్వారా డబ్బులు మనీ లాండరింగ్ చేసి దేశంలోకి తీసుకొచ్చిండు, దేశం కొన్ని దాటిచ్చిండని చెప్పి నారదా స్టింగ్ ఆపరేషన్ పేరు మీద ఆయన మీద కేసు పెట్టిరు. ఆయన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీలో చేరలేడో అంతకుముందు ఆయన మీద సిబిఐ కేసు అయింది. బీజేపీలో చేరగానే సిబిఐ కేసు వేయింది, ఆయన మీద చర్యలు లేవు. అదేవిధంగా వైసీపీలో గతంలో అరకు ఎంపీగా ఉన్నటువంటి గీత గారు తప్పుడు పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి 42 కోట్లు తీసుకున్నారని చెప్పి సిబిఐ కేసు పెట్టింది. ఆమె బీజేపీలో చేరగానే అరకు బీజేపీ ఎంపీ అభ్యర్థి అయిపోయింది, కేసు క్లోజ్. కలకత్తా మాజీ మేయర్ సోవన్ చటర్జీ శారద చిట్ ఫండ్ కేసులో ఆయన మీద సిబిఐ దర్యాప్తు జరిగింది.